ఆందోళన తప్పదు. సిద్ధార్థుడు తన అంతరంగంలో తెలుసుకొని అంతటితో ఊరుకుండలేదు. దీన్ని లోతు వరకు తెలుసుకోవాలన్న ఆకాంక్షతోనే ఇల్లు వాకిలి వదిలిపెట్టి వెళ్ళాడు. ఆయన ఇల్లు వాకిలి ఎందుకు వదిలిపెట్టాడు? తన భార్యతోనో తల్లిదండ్రులతోనో కొట్లాడి ఇల్లు వదిలిపెట్టాడా? ఇంటి మీద అలిగి సన్యాసం పుచ్చుకోలేదు. ప్రపంచంలో అన్ని వైపులా దుఃఖం ఉంది. అంతా దుఃఖమే దుఃఖం. ఈ దుఃఖానికి కారణం ఏదో ఉండాలి కదా. కారణం ఉన్నప్పుడు దాన్ని దూరం చేసుకునే మార్గం కూడా ఉండాలి కదా. దానికోసం వెతకాలి. ఇది కేవలం తన దుఃఖాన్ని నుండి తను బయటపడే ప్రయత్నం కాదు. మానవులందరినీ వారి దుఃఖాల నుండి విముక్తి కలిగజేసే మార్గాన్ని వెతకాలి. దీనికోసం నేను ఇల్లు వాకిలి వదిలి వెళ్ళాలి అన్న దృఢ సంకల్పంతో ఇంటి నుండి బయటపడ్డాడు. ఎంతవరకు అంతిమ సత్యం పట్టుబడలేదో అంతవరకు వెతుక్కుంటూనే వెళ్ళాడు. తన లోపల సత్యాన్ని వెతికాడు. సత్యం తప్ప మిగతా ఏ నమ్మకాలను దగ్గరకు రానియలేదు. సత్యాన్ని తప్ప ఎవరో చెప్పిన విషయాలను వేటిని దగ్గరకు రానియలేదు. ఏ సత్యమైతే తన అనుభవంలోకి వస్తుందో దాని సహాయంతోనే దాన్నే పట్టుకొని దాని ఆధారంగానే మెల్లమెల్లగా పరమసత్యాన్ని చేరాడు. పరమసత్యాన్ని అంటే తన శరీరము చిత్తముల యొక్క పరిధులను దాటి వాటి పైనున్న స్థితిని అతడు చేరుకోగలిగాడు. శరీరము చిత్తము అనిత్యమని, నశించిపోయేవని, ఎల్లప్పుడూ మార్పు చెందేవని, ఎక్కడైతే పుట్టడం అంటూ ఉంటుందో అక్కడ గిట్టడం తప్పదని, ఉత్పాదమైనవన్నీ వ్యయం కాక తప్పదని తెలుసుకున్నాడు. ఈ శరీర మానసిక పరిధులను దాటిన తర్వాతి స్థితి ఏ పేరుతో పిలిచినా సరే అది నిత్యము శాశ్వతము అనేదని తెలుసుకున్నాడు. ఈ స్థితిని అంగీకరించినంత మాత్రాన సరిపోదు. నిత్యమైనది శాశ్వతమైనది ఉన్నదని ఎవరైనా 1,00,000 నమ్మకాలు పెట్టుకొని గాక ఏం లాభం? ఆ స్థితి తమ సొంత అనుభూతిలోకి రావాలి. దాని ప్రత్యక్ష అనుభవం కావాలి. ఆ అనుభూతిని మాటలతో వర్ణింపలేము. అలాంటి అనుభూతి కలిగినప్పుడు మనిషే మారిపోతాడు. కాబట్టి సిద్ధార్థుడు అదే చేస్తూ పోయాడు. అంతరంగంలోని అట్టడుగు వరకు సత్యదర్శనం చేస్తూ మనసును మలిన విహీనం చేస్తూ అంతిమ సత్య సాక్షాత్కారాన్ని పొందాడు. బుద్ధుడయ్యాడు. పున్నమి నాటి ఆ రాత్రి అతనికి అంతిమ సత్యం అనుభూతిలోకి వచ్చినప్పుడు ప్రకృతి రహస్యమంతా వెల్లడైంది. ఆ స్థితిని చేరిన వ్యక్తికి తెలియనిదంటూ ఏమీ లేదు. సర్వజ్ఞుడయ్యాడు. ప్రపంచం అంతా ఎలా నడుస్తుందో చూశాడు. జరా మరణం శోక్ పరిదేవ్ దుఃఖ దోమనస్సు పాయాస సంభవంతి. అరే, అందరి జీవితాల్లో కూడా ఎవరి జీవితాల్లోనైనా చూడు, దుఃఖమే దుఃఖం. ముసలితనపు దుఃఖం, మరణపు దుఃఖం, రోగపు దుఃఖం, ఇష్టం లేనివి జరగటం వల్ల దుఃఖం, ఇష్టమైనవి జరగలేదని దుఃఖం, ఇలా అన్ని దుఃఖాలే దుఃఖాలు. ఎన్ని రకాలైన శారీరక దుఃఖాలు, మానసిక దుఃఖాలు, అంతా దుఃఖమే దుఃఖం. అసలు ఈ దుఃఖానికి అంతటికీ మూల కారణం ఏమిటి? ఎందుకంటే ఈ ప్రపంచంలో కారణం లేకుండా ఏది జరగదు. కారణం లేనిదే చెట్టుపై ఆకు కూడా కదలదే. అందువల్ల ఈ దుఃఖానికి కూడా కారణం ఏదో ఉండాలి. ఆ కారణం అర్థమైంది. జాతిపచ్చయ జరా మరణం శోక పరిదేవ దుఃఖ దోమనస్సుపాయాస సంభవంతి. జాతి ఆ కాల భాషలో జాతి అంటే పుట్టటం అని అర్థం. అంటే పుట్టటం జరిగింది, పుట్టటం అయింది. ఇక మనిషి అనుకుంటాడు, నాకు ముసలితనపు దుఃఖం ఉండదు, చావు వల్ల దుఃఖం ఉండదు, రోగాల వల్ల దుఃఖం ఉండదు, ఇష్టం లేనివేవి నా జీవితంలో జరగవు, ఇష్టం ఉన్నవి జరుగుతుంటాయి అని. కానీ అలా ఎవరికి జరగదు కదా. పుట్టిన వాళ్ళందరికీ వీటి గుండా అందరూ పయనించాల్సిందే. మరి ఈ జన్మ ఎందుకు కలగాలి? దాని కారణం ఏమిటి? అప్పటికి ప్రకృతి రహస్యమంతా ఆయనకు అర్థమైంది. అందువలన ఈ పుట్టుక ఎందుకు వచ్చిందో తెలిసింది. తల్లిదండ్రుల కలయికైతే ఒక కారణమే, కానీ ఇంకా మౌలికమైన కారణం ఉండాలి. అది కూడా తనకు తెలిసి వచ్చింది. భవపచ్చయ జాతి. అరే, ఈ ప్రకృతి ధార భవ 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 అవుతూ పోతుంది. జీవితమంతా అవుతుంది, చెడుతుంది, మళ్ళీ తయారవుతుంది, మళ్ళీ చెడుతుంది, మళ్ళీ తయారవుతూనే ఉంటుంది. చనిపోయినా కూడా ఇది అంతం కాదు. చనిపోయిన తర్వాత కూడా ఈ శరీరం చిత్రమవుతుంది, దానిలో మార్పు కలుగుతూనే ఉంది. చిత్తధార ఏదైతే ఇంతకాలము ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉందో ఆ చేతనం ఇంకో శరీరంతో కలిసింది. మళ్ళీ ఇంతకు ముందులాగానే భవ్ మార్పు చెందుతూ పోతుంది. ఈ భవచక్రానికి కారణం ఏమిటి? ఆయనకు అర్థమైంది. ఉపాదాన పచ్చయ భావ్. ఈ ఉపాదానమే ఇంతవరకు చూసాం కదా, ఆసక్తే అభిమానమే భవచక్రానికి కారణం. అంటిపెట్టుకుని వేళ్లాడే తీవ్ర ఆసక్తి ఉంటే రాతి మీద చెక్కిన గట్టి సంస్కారం తయారు చేసుకుంటాం.
ఈ గాఢ సంస్కారమే మరణ సమయంలో తలెత్తుతుంది. ఆ కారణం వల్లే భావ ఇంకో కొత్త జన్మను కలుగజేస్తుంది. ఇలా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ వ్యసనం ఎంత పెద్దదవుతే అంతగా రాతి మీద చెక్కిన రాతల్లాంటి సంస్కారం తయారవుతుంది. మరి తమ్ముడు, ఈ ఉపాదానం ఎందుకు ఉంటుంది? దీనికి కారణం ఏమిటి? దాన్ని కూడా తన అనుభూతితోటే ఏ బుద్ధి విలాసమో చేయట్లేదు, తర్క వితర్కము చేయట్లేదు, అనుభూతితో తెలుసుకుంటున్నాడు. ప్రతి సాధకుడు తన సొంత అనుభూతితో తెలుసుకుంటాడు. తణహ పచ్చయ ఉపాదానం. తణహ తృష్ణ వల్లనే ఈ ఉపాదానం. ఆనాటి భాష తణహ అంటే తృష్ణ, కోరిక. దీనిలో రాగము ద్వేషము ఇమిడి ఉన్నాయి. ఇష్టమైనవి కావాలన్న కోరిక, ఇష్టం లేనివి దూరం చేసుకోవాలన్న కోరిక. ఈ రెండూ తృష్ణలో ఇమిడి ఉన్నాయి. అందువల్ల ఎక్కడ కోరిక పుట్టిందో అది తీవ్రమవుతూ వ్యసనంగా ఆసక్తిగా మారుతుంది, ఉపాదానం తయారవుతుంది. మరి సోదరా, కోరిక ఎందుకు పుడుతుంది? దానికి కారణమేమి? పైపైన చూస్తే కనపడే వస్తువులే కోరికకు ఆధారం అనిపిస్తుంది. ఈ వినపడే శబ్దాలే తృష్ణకు ఆలంబన అనిపిస్తుంటుంది. బయటి విషయాల వల్ల మనలో ఇష్టం అయిష్టం రాగద్వేషాలు కలుగుతున్నాయని అనిపిస్తుంది. కానీ ఈయన లోపలి సత్యాన్ని చూస్తున్నాడు. ఎవరైతే తనలోని సత్యాన్ని లోతుగా పరిశోధిస్తారో వారందరికీ బాగా అర్థమవుతుంది. వేదన పచ్చయ తణహ అని. మన లోపల కలిగే రాగద్వేషాలు, రాగతృష్ణ, ద్వేషతృష్ణ, అవి మన శరీరంపై కలిగే సంవేదనల కారణంగానే పుడుతున్నాయని గ్రహిస్తాడు. బయట ఏ సంఘటన జరిగినా దాని తర్వాత మన శరీరంపై సంవేదన మొదలవుతాయి. అవి హాయిగా సుఖంగానైనా ఉంటాయి, లేక కష్టంగా దుఃఖాన్నిచ్చేవిగానైనా ఉంటాయి. వాటి తర్వాత మనకు రాగము ద్వేషము కలుగుతుంటాయి. కాబట్టి శరీరంపై కలిగే సంవేదనలు ఈ వేదన పచ్చయ తణహ సంవేదన వల్లనే కోరిక. అయితే ఈ సంవేదనలు ఎందుకు కలుగుతాయి? దీనికి కారణం ఏమిటి? తన అనుభూతితో తెలుసుకుంటాడు. ప్రతి సాధకుడు తెలుసుకోగలుగుతాడు. పస్స పచ్చయ వేదన. ఆనాటి భాషలో పస్స అంటే స్పర్శ. ఎక్కడ స్పర్శ కలుగుతోందో అక్కడ సంవేదన, ఎక్కడ స్పర్శ ఉంటుందో అక్కడ సంవేదనలు ఉంటాయి. అయితే ఏది స్పృశిస్తోంది? దేన్ని తాకుతోంది? కంటికి ఏ రూపంతో స్పర్శకి జరిగినా ఆ స్పర్శ జరిగిన వెంటనే శరీరం అంతా సంవేదనలు జనిస్తాయి. చెవికి ఏ శబ్ద స్పర్శ జరిగినా వెంటనే శరీరం అంతా సంవేదనలు కలుగుతాయి. ముక్కుకు ఏ వాసన తగిలినా, నాలుకకు ఏ రుచి తగిలినా, శరీరానికి ఏది తగిలినా, ఇలాగే మనసుకు కూడా ఏ ఆలోచన స్పర్శ జరిగినా వెంటనే సంవేదనలు మొదలవుతాయి. పస్స పచ్చయ వేదన. స్పర్శ వలనే వేదన. అయితే ఈ స్పర్శ ఎందుకు కలుగుతోంది? సులభం. 6 ఇంద్రియాలతోటే మన జీవితయాత్ర సాగుతుంది. వీటిలో ప్రతి ఇంద్రియానికి వాటి విషయాలు, బయట ప్రపంచమంతా ఈ విషయాలు నిండి ఉన్నాయి. వాటితో ఇంద్రియాలకు స్పర్శ కలుగుతోంది. కాబట్టి షడాయతన్ పచ్చయ ఫస్. ఈ 6 ఇంద్రియాలకు బయటి విషయాల వల్ల స్పర్శ. ఈ 6 ఇంద్రియాల జీవితయాత్రకు ఆధారం ఏమిటి? ఈ 6 ఇంద్రియాలు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి? ఆయనకు అర్థమైంది. నామరూపపచ్చయ షడాయతన్. జీవితయాత్ర ఈ 6 ఇంద్రియాలతోనే ముడిపడి ఉన్నది. నామ రూపం అంటే ఈ జీవిత యాత్రే. ఆ కాల భాషలో రూపం అంటే శరీరమే, పరమాణువుల కుప్పే. రూపతేతి రూపం. ప్రతి క్షణం తయారే నశించేదే. అదే రూపం అంటే. శరీరంలో ప్రతి క్షణము పరమాణువులు తయారవుతాయి, నశిస్తుంటాయి. ప్రతి క్షణం పుడుతుంటాయి, గిడుతుంటాయి. అందువల్ల దీన్నే రూపం అన్నారు. చిత్తాన్ని నామం అన్నారు. నమన కరోతీతి నామం. ఆధారంగా నడిచేది నామం. ఈ శరీరం ఆధారంగానే ఇది ఈ 6 ఇంద్రియాలతోటే కలిసి సాగుతోంది. ఇదే నామరూపపచ్చయ షడాయతనం. అయితే నామరూపాల ఈ ప్రవాహం ఎందుకు నడుస్తోంది? దానికి కారణం ఏమిటి? మళ్ళీ అదే పని. విషయం అర్థమైంది. విజ్ఞానపచ్చయ నామరూపం. ఒక జీవితం గడిచిన తర్వాత మృత్యువు సంభవించినప్పుడు, శరీరము చిత్తము వేరుపడిపోయినప్పుడు మనసులోని 4 భాగాలలో మొదటిదైన విజ్ఞానం చేతన వేరే శరీరంతో కలిసి సాగుతోంది. మళ్ళీ ఈ ప్రకారమే పుట్టటం గిట్టటం ఉత్పాదే ఈ ప్రవాహం మొదలవుతుంది. అందుకనే విజ్ఞానపచ్చయ నామరూపం. విజ్ఞానం వలనే నామరూపం. అయితే ఈ విజ్ఞానం ఎలా మొదలైంది? దీనికి కారణం ఏమిటి? ఇంకా సంగతి అర్థమైంది. సంస్కారపచ్చయ విజ్ఞాన. మనం ఏ సంస్కారాలు తయారు చేసుకుంటామో మనసులో తయారు చేసుకున్న సంస్కారాలన్నీ తరువాతి క్షణపు విజ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తాయి.
తర్వాతి క్షణపు చిత్తాన్ని పుట్టిస్తాయి. సంస్కారం తయారైందంటే తర్వాతి క్షణపు చిత్తం ఉత్పన్నమవుతుంది. ఈ విషయం తన అనుభూతితో అర్థమైంది. అలాగే ప్రతి సాధకుడు ముందుకెళ్ళిన కొద్దీ ఇలాగే అర్థమవుతుంది. సంస్కారపచ్చయ విజ్ఞానం, మన సంస్కారాల వల్లనే విజ్ఞానం. మరి ఈ సంస్కారం ఎలా తయారవుతుంది? దీనికి కారణం ఏమిటి? మళ్ళీ అర్థమైంది. అవిద్యాపచ్చయ సంఖార. అవిద్య ఈ అవిద్య వల్లే సంస్కారం తయారైంది. అవిద్య అంటే ఏమిటి? ఏ స్కూల్లోనో కాలేజీల్లోనో చేరకపోవటం వల్ల ఈ అవిద్య వచ్చిందా? శాస్త్రాలు చదవకపోవటం వల్ల వచ్చిన అవిద్యనా ఇది? వీటికి అవిద్యకు సంబంధం ఏమీ లేదు. ఏ స్కూల్లోనో కాలేజీలోనో చదివినా, ఎన్ని శాస్త్రాలు చదివినా అవిద్యగానే ఉంటుంది. అయితే ఇదేమి అవిద్య? అవిద్య అంటే తెలుసుకోకపోవటం. ఏమి జరుగుతుందో తెలియదు. మన లోపల ఎప్పుడు ఏ సంవేదనలు ఉదయిస్తున్నాయో అవి సుఖకరమైన సంవేదనలైనా దుఃఖ సంవేదనలైనా వాటిపై రాగము ద్వేషము పెంచుకుంటూ పోతుంటాం. కానీ ఇవేవి మనకు తెలియవు. మనకు తెలియకుండానే అవన్నీ జరిగిపోతున్నాయి. ఇదే అవిద్య. ఇవన్నీ ఇంత అనిత్యమైనవే. వీటిపై ఇంత రాగద్వేషాలు పెంచుకుంటూ పోతున్నవేమిటి? ఇవన్నీ నేను కాదు, నావి కావు, నా ఆత్మ కాదు. అయినా వీటన్నిటి మీద రాగద్వేషాలు, ఇవన్నీ గాఢాంధకారంలో జరుగుతున్నాయి. ఎక్కడైతే మమకారం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. దాన్ని కూడా తెలుసుకునే పరిస్థితి లేదు. బుద్ధి స్థాయిలో ఎన్నెన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నా అంతర్మనసు లోతుల్లో ఇదే జరుగుతోంది. అవిద్య ఈ గాఢాంధకారంలోనే రాగం పెంచుకుంటున్నాం, ద్వేషం పెంచుకుంటున్నాం, సంస్కారాలను తయారు చేసుకుంటున్నాం. అవిద్య పచ్చయ సంఖార, అజ్ఞానం వల్లనే సంస్కారాలు. ఇప్పుడు విషయం మొదటి కంటా తెలిసి వచ్చింది. దేనికై వెతుకుతున్నానో ఆ వెతుకులాట పూర్తి అయింది. అవిద్యాపచ్చయ సంఖార, సంఖారపచ్చయ విజ్ఞానం, విజ్ఞానపచ్చయ నామరూపం, నామరూపపచ్చయ సలాయతనం, సలాయతనపచ్చయ ఫస్స, ఫస్సపచ్చయ వేదన, వేదనాపచ్చయ తణః, తణఃపచ్చయ ఉపాదానం, ఉపాదానపచ్చయ భవ్, భవపచ్చయ జాతి, జాతిపచ్చయ జరా మరణం శోక్ పరిదేవ్ దుఃఖ దోమనస్సుపాయాస సంభవంతి. ఏవమే తస్స కేవలస్స దుఃఖఖందస్స సముదయో హోతీతి. ఈ ప్రకారంగా దుఃఖ పర్వతాలను తయారు చేసుకుంటాం, దుఃఖాన్ని పోగు చేసుకుంటాం. దీనికంతా కారణం అవిద్యే. ఎంతకాలం వరకు అవిద్య ఉంటుందో అంతవరకు దుఃఖాన్ని పెంచుకుంటూనే ఉంటాం, దుఃఖాన్ని పెంపొందించుకుంటూనే ఉంటాం. ఎన్ని జన్మల నుండి ఇలా జరుగుతుందో. ఎవరైనా పునర్జన్మలు నమ్మకపోతే పోవచ్చు. అయినా ఈ జన్మలో మాత్రం తక్కువ పోగు చేసుకున్నామా? ఒక్క జన్మలోనే ఎంతో దుఃఖాన్ని కూడబెట్టుకున్నాం. ఇదంతా అవిద్య వల్లే. విషయమంతా తెలిసిపోయింది. రోగానికి మూల కారణం పట్టుబడింది, దుఃఖానికి మూల కారణం పట్టుబడింది. ఇప్పుడు ఈ కారణానికి నివారణోపాయం కావాలి. అది తెలిస్తే దుఃఖం నివారణమవుతుంది. అవిద్యాయత్వేవ అశేష విరాగ నిరోధ, సంఖార నిరోధ, సంఖార నిరోధ విజ్ఞాన నిరోధ, విజ్ఞాన నిరోధ నామరూప నిరోధ, నామరూప నిరోధ సలాయతన్ నిరోధ, సలాయతన్ నిరోధ ఫస్స నిరోధ, ఫస్స నిరోధ వేదనా నిరోధ, వేదనా నిరోధ తణః నిరోధ, తణః నిరోధ ఉపాదాన్ నిరోధ, ఉపాదాన్ నిరోధ భవ్ నిరోధ, భవ్ నిరోధ జాతి నిరోధ, జాతి నిరోధ జరా మరణం శోక్ పరిదేవ్ దుఃఖ దోమనస్సుపాయాస నిరుజ్జంతి. ఏవమే తస్స కేవలస్స దుఃఖఖందస్స నిరోధో హోతీతి. కొండంత దుఃఖాన్ని పెంపొందించుకున్నాం, అవన్నీ అంతమవుతాయి, పునాదులతో సహా నశిస్తాయి. దుఃఖమంతా సమాప్తమవుతుంది. అవిద్యను కూకటి వేళతో పెరికివేయాలి. ఆ అవిద్య పూర్తిగా నశించాలి. ఇదంతా ఆయన అనుభూతితో తెలుసుకున్నాడు. శరీరము చిత్తము రెండూ కలిసి పనిచేస్తున్నప్పుడే ఈ ఇంద్రియాలు పనిచేస్తాయి. అవి ఎప్పుడు వేరవుతాయో ఇంద్రియాలు పని చేయలేవు. ఇప్పుడు ఇంద్రియాతీత స్థితి అనుభూతిలోకి వచ్చింది. ఇంద్రియాలు పనిచేయనప్పుడు ఇంద్రియాతీత స్థితిలో ఏ స్పర్శ ఉండదు. ఇంద్రియాలు పనిచేయనప్పుడు అవి వాటికి సంబంధించిన విషయాలను స్పృశించలేవు. స్పృశించకపోతే సంవేదనలు ఉండవు. సంవేదన లేకపోతే ప్రతిక్రియ ఉండదు. బస్ దుఃఖం దూరం ఎట్లే కదా.
కాబట్టి అనుభూతితో, సత్యం యొక్క అనుభూతితో ముందుకు సాగుతూ, ముందుకు పోతూ దుఃఖ విముక్తి అవస్థను స్వయంగా చేరుకున్నాడు. అంతా అవగతమైంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు. ఈ విషయవలయం మొత్తానికి అవిద్య ఆధారంగా ఉంది. ఇది తెగిపోవాలి. ఎలా తెంచాలి దీన్ని? ఈ నామరూపాల జీవనధార ప్రవాహాన్ని ఎలా తెంచాలి? ఆత్మహత్య చేసుకుందామా? అరే తమ్ముడు, ఆత్మహత్య చేసుకున్నాడెవడు దుఃఖాల నుండి బయటపడలేదు. ఆత్మహత్య చేసుకునే సమయానికి మనసు యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఎంతో దుఃఖంతో నిండితేనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ జీవితపు ఆఖరి చిత్తం ఎలా ఉంటుందో వచ్చే జీవితం యొక్క మొదటి చిత్తం కూడా అలాగే దుఃఖంతో నిండి ఉంటుంది. ఆత్మహత్య చేసుకున్నందువల్ల దుఃఖం పోదు. కాబట్టి ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు. మరైతే ఈ జీవనధార నామరూపాలతో నడుస్తుంది. ఆత్మహత్య చేసుకోలేము కాబట్టి ఈ 6 ఇంద్రియాలను అంతం చేసుకుందామా? కళ్ళు పొడుచుకుందామా? ముక్కు కోసుకుందామా? నాలుక కోసేద్దామా? అరే ఈ శరీరాన్ని ఎలా అంతం చేస్తాం? మనసును ఎలా అంతం చేస్తాం? ఇదంతా చేస్తే మరి ఆత్మహత్య కదా, ఉద్దేశం నెరవేరదు. అయితే ఈ ఇంద్రియాలను స్పృశించే విషయాలు నాశనం చేద్దామా? రూపాన్ని, శబ్దాన్ని, వాసనను, రుచిని నష్టం చేద్దామా? బాపురే, ఇవన్నీ ప్రపంచమంతా నిండి ఉన్నాయే, వీటిని ఎలా నాశనం చేద్దాం? కాబట్టి ఈ 6 ఇంద్రియాలు ఉండిపోతాయి. ప్రపంచంలోని అన్ని విషయాలు ఉండిపోతాయి. ఇంద్రియాలు విషయాలు స్పృశిస్తూనే ఉంటాయి. ఆ స్పర్శను ఆపలేము. స్పర్శ జరుగుతే సంవేదన ఉండనే ఉంటుంది. దాన్ని మనం ఆపలేము. ఇప్పుడు అర్థమైంది. స్పర్శ ఉన్నప్పుడంతా సంవేదన ఉంటుంది. ఇది మన వశంలో ఉండదు. ప్రకృతి తన పని చేస్తూనే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు సంవేదన ఉన్నప్పుడల్లా వీటి కారణంగా వేదనాపచ్చయ తణహ, ప్రతి సంవేదన కారణంగా తృష్ణ పుట్టేది. అది రాగతృష్ణో ద్వేషతృష్ణో అయి ఉండేది. సుఖ సంవేదన ఉన్నప్పుడు రాగతృష్ణ పుట్టేది, దుఃఖ సంవేదన ఉన్నప్పుడు ద్వేషతృష్ణ జనించేది. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడు సంవేదన కలిగినప్పుడల్లా దాని కారణంగా వేదనాపచ్చయ పణ్య, ప్రతి సంవేదనతో ప్రజ్ఞను మేలుకొల్పుతాం. కోరికను తలెత్తనీయము. ఎక్కడెక్కడ సంవేదన అనుభూతి కలుగుతుందో అక్కడల్లా ప్రజ్ఞను మేలుకొల్పుతాం. ఆహా, బండి పూర్తిగా తిరిగింది. ఇంతవరకు దుఃఖచక్రమే దుఃఖచక్రం నడిచేది, భవచక్రమే భవచక్రం నడిచేది. ఇప్పుడు ధర్మచక్రం మొదలైంది. ఎక్కడెక్కడైతే సంవేదనలు ఉత్పన్నమవుతుంటాయో, ఎక్కడెక్కడ సంవేదనలు అనుభూతిలోకి వస్తుంటాయో అక్కడల్లా ప్రజ్ఞను మేలుకొల్పుతూ, ప్రజ్ఞను ఏమని మేలుకొల్పాలి? అరే ఇదంతా అనిత్యం, అనిత్యం, నశ్వరం, భంగురం, దీనిపై ఆసక్తి ఏమిటి? ఇది నేను కాదు, ఇది నాది కాదు, ఇది నా ఆత్మ కాదు, దీనిపై వ్యామోహం ఎందుకు? వ్యామోహం పెంచుకుంటే దుఃఖం తప్పనిసరిగా వస్తుంది. ఇలా అనిత్య, దుఃఖ, అనాత్మల అనుభూతి ఆధారంగా ఈ ప్రజ్ఞను మేల్కొల్పాలి. సంవేదనలు కలిగాయి, వాటి కారణంగా ప్రజ్ఞ మేల్కొంది. ప్రతి సంవేదన ప్రజ్ఞను మేల్కొల్పుతుంది. కాబట్టి తృష్ణ మేల్కొనటానికి వీలుండదు. అందువల్ల కొత్త సంస్కారము తయారు కాదు. కొత్త సంస్కారం ఎక్కడ తయారు కాదో అక్కడ ప్రకృతి యొక్క మరో నియమం అమల్లోనికి వస్తుంది. మనం ఎప్పుడు కొత్త సంస్కారాలు తయారు కాకుండా ఆపుతామో అప్పుడు మన పాత సంస్కారాలు పైకి రావటం మొదలెడతాయి. కొత్త సంస్కారాలు తయారు కావటం ఆగిన వెంటనే అంతర్మనస్సు లోతుల్లో ఎన్నెన్ని కర్మ సంస్కారాలు కుప్పలు పెట్టుకున్నామో అవన్నీ పొంగి పొరలి బయటకు వస్తాయి. అవి అలా వచ్చినప్పుడు మనం సమతలో స్థిరంగా ఉండాలి. అలా సమతలో స్థిరంగా ఉన్నప్పుడు అవి క్షీణిస్తూ పోతాయి, నశించిపోతాయి, అంతమవుతాయి. వాటి నుండి మనకు విముక్తి లభిస్తుంది. పాత సంస్కారాలన్నీ క్షీణమవుతూ పోతాయి, కొత్తవేవి తయారు కావు. అలా ముక్తి అవస్థ తనకే తానే వస్తుంది. పొరలు పొరలుగా సంస్కారాలన్నీ విడిపోతాయి. అందువల్ల మనం దుఃఖాలన్నిటి నుండి విముక్తులమవుతాం. చిక్కుముడులన్నీ ఒకదాని తర్వాత ఒకటి విడిపోతాయి. అలా దుఃఖాలన్నీ సమసిపోతాయి. ఈ సాధనంతా మనం దీనికోసమే చేస్తున్నాం. సంవేదనలను ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే ఇవి ఒక జంక్షన్ లాంటివి. ఇవి 2 రోడ్లు విడిపోయే కూడల్లాంటివి. ఒక రోడ్డు దుఃఖ సముదయగామిని ప్రతిపద. ఆ దారిలో వెళితే దుఃఖమే దుఃఖం, దుఃఖమే దుఃఖం. దుఃఖం ఈ కూడల నుండే, ఈ సంవేదన జంక్షన్ నుండే మొదలవుతుంది. ఈ సంవేదన జంక్షన్ నుండే మరో రోడ్డు పోతుంది. అదే దుఃఖ నిరోధగామిని ప్రతిపద. ఈ రోడ్డుపై వెళితే దుఃఖం నిరోధింపబడుతుంది. దుఃఖం సమూలంగా నాశనం అవుతూ పోతుంది, దూరం అవుతూ ఉంటుంది. హోష్ లేదు, స్పృహ లేదు, విద్య లేదు, అంతా అవిద్యే, తెలుసుకోలేని తనమే. ఎప్పుడూ
దుఃఖ సముదయగామిని ప్రతిపదానే దుఃఖాన్ని ఉత్పత్తి చేసే మార్గమే. ఈ దారిలో వెళ్ళే వాళ్ళందరూ దుఃఖాన్ని పెంచుకుంటూ పోతారు. మనకు స్పృహ వస్తే, లోపల స్పృహ మేల్కొంటే సంవేదనలు తెలుసుకుంటాం, కానీ తృష్ణను తలెత్తనీయం. ఈ స్పృహ వచ్చిన వెంటనే దుఃఖ నిరోధగామిని ప్రతిపద మొదలవుతుంది. ఇప్పుడు దుఃఖాన్ని నుండి విడిపోయే మార్గంపై వెళ్తాం. అంతా మన చేతిలో పనే. మనలో ఎంతంత స్పృహ కలుగు చేసుకుంటామో, ఎంతంత ప్రజ్ఞను మేలుకొల్పుకుంటామో, ఎంతంత విద్యను నేర్చుకుంటామో మన నుండి దుఃఖం అంతంత దూరం అవుతుంది. దుఃఖ విముక్తి మార్గంలో అంతంత ముందుకు సాగుతాం. హిందువులమైనా సరే, ముస్లింలమైనా సరే, జైనులమైనా, బౌద్ధులమైనా, ఈ జాతి వాళ్ళమైనా, ఆ జాతి వాళ్ళమైనా ఏమీ తేడా లేదు. ప్రకృతి ఏమో అందరికీ ఒకేలా వర్తిస్తుంది. దీనికి హిందువు ఏం చేస్తాడు, ముస్లిం ఏం చేస్తాడు, ఈ జాతి వాళ్ళైనా ఆ జాతి వాళ్ళైనా చేసేది ఏమీ లేదు. ఎవరైనా మహాపురుషులు అయ్యారంటే వాళ్ళు ప్రకృతి నియమాలను వెతుకుతారు, అందరికీ వర్తించే ధర్మాన్ని వెతుకుతారు. ప్రజలు ఆ దారిని నడిచి తమ మేలు చేసుకుంటారు. ఎవరు నడిచినా సరే, కేవలం సిద్ధార్థుడను పేరు గలవాడు నడిచాడు, బుద్ధుడయ్యాడు, ముక్తుడయ్యాడు, అలాగే ఫలానా జాతివాడు వెళ్ళాడు, ముక్తుడయ్యాడు, బుద్ధుడయ్యాడు, ఇంకెవరూ కాలేరు అనేది ఏమీ లేదు. ఎవరెవరు ఈ దారి నడిచినా వారికి ఫలితం లభిస్తుంది. కానీ నడిచిన వాడికే ఎవరి దయ వలనో ఇది జరుగుతుంది, ఎవరి కృప వలనో ఇది జరుగుతుంది అనుకుంటే అది ఎప్పటికీ అయ్యే పని కాదు. స్వయంగా ప్రతి అడుగు వేస్తూ ముక్తి పొందాలి. ఈ వ్యక్తి కూడా ప్రతి అడుగు తానే వేసుకుంటూ ముక్తి అవస్థను చేరుకున్నాడు.